దాసు అయితే తనకి తెలివొచ్చిన తూరల్లా పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటాడు. ఆ పేపర్ అయితే కాసి కంట పడి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటిది? ఏంటి మా నాన్న రాసింది అనైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు. అంటే మా నాన్న దేనికో బాధపడుతున్నాడు. దాని గురించే రాసుంటాడు అని అనేసరికి స్వప్న కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాసు అయితే అలా పడుకుంటూ ఉంటాడు. ఇక ఏంటి రాసాడు మా నాన్న? ఒక పదంకి ఇదే లేదు, మోసం, అన్యాయం, కూతురు, వస్తాను, వదలను ఏంటి విషయాలు అనేత అంటూ ఉంటాడు. ఏంటి పదాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు మా నాన్నకి ఏదైనా అయ్యిందా? అనేదా అనుకుంటూ ఉంటాడు. అసలు మా నాన్న నాకేదైనా చెప్పాలని చూస్తున్నాడా? అని చెప్పి ఆ పేపర్ మీద ఉన్నవైతే చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ దాసు కాసైతే చూస్తూ ఉంటాడు. నాన్న నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా? అసలు ఏం జరిగింది? అనైతే అంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే ఆ పదాలు విని షాక్ అవుతూ ఉంటుంది. ఇక స్వప్న అంటూ ఉంటుంది, మామయ్య గారికి ఒంట్లో బాలేదు కదా! లేచి ఏదో రాయాలనుకుని ఏదో రాసుంటారులే కాసి. నీకెందుకు నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఒకవేళ లెగిస్తే మామయ్య గారు చెప్తారులే అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు స్వప్న ఏదో చెప్పాలనుకుంటున్నారు నాన్న. నాకది అర్థం కావడం లేదు అనేదా అంటూ ఉంటాడు. ఇక కాశీ అయితే వాళ్ళ నాన్నకాసి చూసి, మా నాన్న నాకేదో చెప్పడానికి చూస్తున్నారు. లేకపోతే మా నాన్నకి ఒంట్లో బాగోపోయినా ఇంత దినిగా రాశారు అంటే ఏదో ఉండే ఉంటుంది అని కాశీ అయితే అంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే సరే నువ్వేదో ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కాశీ అయితే ఏంటి నాన్న నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా ఏంటి అనైతే అలా వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నీకేం జరిగింది నాన్న? దేని గురించి బాధపడుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ కూతురేంటి అని చెప్పి కొట్టారు అని పదమైతే చూస్తూ ఉంటాడు. అది చూడగానే కాశీ షాక్ అవుతూ ఉంటాడు.